ప్రచారం జరిగింది. సో అది కూడా టీవీకే విజయ్ పార్టీకి ఎక్కువగా ఓట్లు మహిళల ఓట్లు ఎక్కువగా పడేలా కూడా చేసినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. సో ఏదేమైనా సరే చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి టీవీకే పార్టీ ఎవరు కూడా ఊహించలే. మీరు చెప్తున్నట్టు ఇంకొక అప్డేట్ కూడా వస్తోంది. టీవీకే ప్రభంజనం కనిపిస్తోంది తమిళనాడులో. మీరు మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే టీవీకే 100 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తుంది. సెంచరీకి రీచ్ అయిపోయింది టీవీకే. ఏడీఎంకే 65 స్థానాల్లోకి వచ్చేసింది, డిఎంకే 52 స్థానాల్లోకి వచ్చేసింది. సో అనూహ్యంగా ప్రజలు మొత్తం యువత మహిళలంతా కూడా టీవీకే వైపే మొగ్గు చూపించి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇదే అంటే ఒకవైపు 100 స్థానాల్లో టీవీకే ప్రభంజనం కొనసాగుతుంటే అటు త్రిష కూడా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కొంత ప్రత్యేకత కనిపిస్తోంది దీంట్లో. మోరోవర్ ఈరోజు త్రిష బర్త్డే కూడా ఈరోజే. సో ఒకవేళ గెలిస్తే కనుక ఇది చరిత్రలో ఒక హిస్టరికల్ సిచ్యువేషన్ అవుతుంది. మరోవైపు రేపు పొద్దున టీవీకి అధికారంలోకి వస్తే త్రిష విల్ బికమ్ ఏ పవర్ సెంటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కదా. తప్పకుండా శ్రీకాంత్, అందరూ కూడా ఇప్పుడు అదే ఆసక్తిగా చూస్తున్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని త్రిష దర్శించుకున్నారు. సో అందరూ కూడా టీవీకే పార్టీ విజయం సాధించబోతుంది, విజయం సాధించాలని చెప్పేసి కూడా ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె పుట్టినరోజు కూడా ఉన్న నేపథ్యంలో ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. సో దానిలో భాగంగా టీవీకే పార్టీ కూడా ఘన విజయం సాధించాలని చెప్పేసి కూడా ఆమె శ్రీవారిని దర్శించుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏదేమైనా సరే సో చాలా కీలక పరిణామం అని చెప్పొచ్చు తమిళనాడు రాజకీయాల్లో. ఎవరు కూడా ఊహించని విధంగా డిఎంకే దాదాపుగా ఎక్కువ స్థానాల్లో 150కి పైగా స్థానాల్లో విజయం సాధించబోతుందని, ఏఐడిఎంకే గట్టి పోటీ వస్తుందని, టీవీకే కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పేసినటువంటి సర్వేలన్నీ కూడా తలక్రిందులు అయిపోయాయి. సో ఎవరు ఊహించని విధంగా దాదాపుగా 100కి స్థానాలకు పైగా లీడ్ టీవీకే చాలా స్పష్టంగా కనబరుస్తూ వస్తుంది. సో కాబట్టి తమిళనాడు ప్రజలందరూ కూడా దళపతికి జై కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి విజిల్ గుర్తు, ఈ యొక్క సామాన్యుడి గుర్తు అని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రచారం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. యువత, మహిళలు, ఉద్యోగస్తులు అందరూ కూడా విజయ్కే జై కొట్టారు, మార్పు కోరుకున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో. సో ఏఐడిఎంకే లేదంటే డిఎంకే, డిఎంకే లేదంటే ఏఐడిఎంకే, సో ఇట్లా వరుసగా ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తూ ఉండేది. కానీ అనూహ్యమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. పార్టీ పెట్టినటువంటి కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయన అన్ని స్థానాల్లో దాదాపుగా 234 స్థానాల్లో పోటీ చేసినటువంటి సైదులు మీరు హోల్డ్లో ఉండండి. ఐల్ కమ్ బ్యాక్ టు యు, మీ దగ్గరకు వస్తాను. సో వాస్తవానికి టీవీకే ఒక ప్రభంజనం సృష్టిస్తుంది తమిళనాడులో. యువత, మహిళలు, జెన్జీ విజయ్ వైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. 100 స్థానాల్లో టీవీకే ఆధిక్యం కొనసాగుతోంది. 65 స్థానాల్లో ఏఐడిఎంకే 2వ స్థానంలో ఉంటే డిఎంకే 3వ స్థానానికి పరిమితమైంది. మిగతా అప్డేట్స్ చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.